మేము ఎంత మొత్తుకుంటున్నా కూడా ఇదేదో న్యాయవాదుల సమస్య లాగానే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. ఒకసారి మేము 9 నెలలు ఇలా నిరాహార దీక్ష జరిపామండి. అది న్యాయవాద వృత్తికి సంబంధించింది అనుకున్నారే తప్ప ప్రజలందరికీ కూడా సంబంధించింది అనేది చాలా తక్కువ మందికే తెలిసింది. అందుకని మేము ఈసారి చాలా జాగ్రత్త వహించి ఇది మనమే కాదు, తప్పనిసరిగా రాజకీయ నాయకులతో ఈ విషయాన్ని చెప్పిస్తే కానీ ప్రజల్లోకి వెళ్ళదు అనేది కాంక్రీట్గా అనుకున్నామండి. దానికి మన ఒక సామెత ఉంది, శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు అని. అందుకని తమర్ని మేము మనోహర్ గారిని మీరు ఈ పార్టీ తరపున సెలెక్ట్ చేసుకున్నాము. డెఫినెట్గా జస్టిస్ జరుగుతుందని కూడా మాకు అనుకుంది. అదే యాక్ట్ గురించి మిత్రులు చాలా వరకు పాయింట్లు చెప్పారు. నేను కూడా కొంచెం నా పాయింట్స్ నేను చెప్తానండి. ఇప్పుడు మనకండి మెయిన్గా మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మేము యాక్ట్ దాదాపు 10 రోజులు కొట్టుకుంటున్నాం, ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇది అర్థం కాదు, మీరు అర్థం చేసుకునే కొద్దీ కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంటుంది. కాబట్టి సింప్లిఫై చేసుకుంటే బెటర్ తమరు. ఎందుకంటే యు ఆర్ ఎ రైట్ పర్సన్, యూ పీపుల్ ఆర్ ద రైట్ పర్సన్స్ టు కన్వే దిస్ మెసేజ్ టు ద పబ్లిక్ ఎట్ లార్జ్. కాబట్టి మీరు దీన్ని సింప్లిఫై చేసుకుంటే, ఒకసారి మేము మన వారు పాంప్లెట్స్ ఇచ్చుంటారు, తగ్గ మెటీరియల్ మీకు ఇచ్చారు. మీకు కాస్త ఉదయం పూట తెల్లదారుదాం లేచి చదివితే అండి చక్కగా దీని మీద ఒక కంట్రోల్ వస్తుంది, క్లారిటీ కూడా వస్తుందండి. ఎందుకంటే మేము పాంప్లెట్ ఇచ్చాము, ఈయన రాజారావు గారు తయారు చేసిన పాంప్లెట్ ఒకటి మీ దగ్గర ఉంది, అట్లానే బెజవాడ బార్ వాళ్ళు ఇచ్చిన పాంప్లెట్ మీ దగ్గర ఉందండి. దయచేసి మీరు వాటిని మిస్ చేసుకోకుండా జేబులో పెట్టుకోండి. తప్పనిసరిగా ఎర్లీ ఇన్ ద మార్నింగ్, మీరు మిగతా టైంలో చదివితే మీకు చాలా బోర్గా అన్నెసరీ అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ మైండ్ తోటి మీరు కానీ చూసారంటే మీకు ఇప్పుడు విన్న మీదట మీకు మంచి ఒక క్లారిటీ వస్తుందండి. బిఫోర్ దట్ నా మనం ఏంటంటే మెయిన్గా నా వైపు నుంచి కంట్రిబ్యూషన్. ఫస్ట్ పాయింట్, ఈ యాక్ట్ పెట్టేటప్పుడు మాకు మదర్ ఆర్గనైజేషన్ బార్ కౌన్సిల్ యాక్ట్ అని ఉందండి. అసలేమో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, దాని అనుబంధంగా ఎవ్రీ స్టేట్కి బార్ కౌన్సిల్ ఉంటుందండి. అది ఇక్కడ క్యాపిటల్లోనే ఉంటుంది. బార్ కౌన్సిల్, స్టేట్ బార్ కౌన్సిల్. ఇట్స్ ఎ స్టాట్యూటరీ బాడీ అండి. 1926లో ఏర్పడింది ఇది, అండర్ స్పెషల్ యాక్ట్, దట్ ఈజ్ బార్ కౌన్సిల్ యాక్ట్ 1926. ఇక్కడ ఒక్కొక్క ఆర్గనైజేషన్లో కొంతమంది ఎక్స్పర్ట్స్ న్యాయవాదులు ఉంటారు, చైర్మన్ ఉంటారు. బిఫోర్ పాసింగ్ ద యాక్ట్, ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద యాక్ట్, వాళ్ళ దగ్గర నుంచి ఒక సలహా తీసుకోవాల్సింది. అలాంటి సలహా తీసుకోలేదండి మన స్టేట్ గవర్నమెంట్. తీసుకుంటే మంచిది కదండి. చాలా ల్యాక్స్ ఆఫ్ పీపుల్, క్రోర్స్ ఆఫ్ పీపుల్కి సంబంధించిన వ్యవహారం ఇది. వాళ్ళ దగ్గర నుంచి బాబు ఇలాంటి యాక్ట్ వస్తుంది, మీ యూస్ ఏంటి, దీంట్లో ఏమైనా మెరిట్స్ అండ్ డిమెరిట్స్ మీరు డిస్కస్ చేసి మాకు ఒక రిపోర్ట్ పంపించండి. వీ విల్ రిలై ఆన్ ఇట్, వీ విల్ రెక్టిఫై ఇట్, వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ అన్వాంటెడ్ అనే ఆస్పెక్ట్ మీద తీసుకోవాలా. అది బ్లండర్ తీసుకోలేదండి. తర్వాత పోనీ బార్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్స్ నుంచి కూడా ఒక్క స్టేట్లో దాదాపు వాళ్ళు 13 బార్ అసోసియేషన్స్ ఉన్నాయి. ప్రతి బార్కి ప్రెసిడెంట్ ఉన్నారండి. ప్రతి బార్ ప్రెసిడెంట్ నుంచి ఇండిపెండెంట్గా ఒక రిపోర్ట్ తీసుకుంటే బాగుండేది, ఈ నమూనా పంపించి. అది చేయలేదు.